మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వేణుగోపాల్ గారు. మనతోటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు గారు. మాణిక్యాలరావు గారితో మాట్లాడదాం. మాణిక్యాలరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి బిఎన్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి. ఇప్పుడు ఏదైతే మనం ప్లే చేసామో రాజశేఖర రెడ్డి గారు కుమార్తె షర్మిలారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఆ మాటలు విన్న తర్వాత ఏమనిపించింది మాణిక్యాలరావు గారు? ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు అంత ధైర్యంగా రాయలసీమలో ప్రత్యేకించి కడప జిల్లాలో అంత ధైర్యంగా అవినాష్ రెడ్డి గారి పేరు పెట్టి ఈయన చంపాడు వివేకానంద రెడ్డి గారిని, ఈయనకు ఓటు వేయొద్దని చెప్పేసి ఇప్పటివరకైతే ఎవరు మాట్లాడలేదు. ఈవిడే ఫస్ట్ టైము గలం విప్పింది. నమస్కారం అండి బిఎన్ గారు. షర్మిల గారు ఈరోజు గలం ఇప్పటం ఏం కాదు, చాలా కాలం నుంచి చెప్తా ఉన్నారు. సునీత గారు కూడా, నా మాట వినపడుతుంది బిఎన్ గారు? వినిపిస్తుంది కంటిన్యూ చేయండి. సునీత గారు కూడా చెప్తానే ఉన్నారు, ఒకవేళ మా అన్నే మా చిన్నాన్నని చంపాడు, మా అన్నే మా నాన్నని చంపాడు అని గనక ఎవరైనా ఆరోపిస్తే ఆ ఆరోపణలకి గురయ్యేటువంటి వ్యక్తి గురేసుకొని చావాలి, లేదా నేను చెయ్యలేదు అని నిరూపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈ రెండూ చేయటం లేదు. ఈ రెండూ చేయకుండా పైన దేవుడికి తెలుసు, లేకపోతే చచ్చిపోయినటువంటి వివేకాకి తెలుసు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి సంబంధించినటువంటి వారసులు వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ దేశంలో దేవుళ్ళు వీళ్ళందరినీ నమ్మినప్పటికీ కూడా నడవాల్సింది ప్రజాస్వామ్యం ప్రకారం, చట్టాల ప్రకారం, న్యాయస్థానాల ప్రకారం. మీరు ఒకవేళ దేవుణ్ణి గనక నమ్మితే ఏ దేవుణ్ణి తీసుకొచ్చి, ఏ దేవుడి దగ్గర వివేకానంద రెడ్డి ఉన్నాడో ఆ దేవుడు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడే చంపాడు, లేకపోతే బాలకృష్ణే చంపాడు, లేకపోతే పురంధేశ్వరే చంపింది, లేకపోతే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఒక దేవుడిని తీసుకొచ్చి చెప్పించండి. మీరు దేవుణ్ణి బాగా నమ్ముతున్నారు కాబట్టి. లేదా వివేకానంద రెడ్డినే తీసుకొచ్చి సునీతమ్మ చెప్పేది అబద్ధం, లేకపోతే షర్మిల చెప్పేది అబద్ధం, నేను చెబుతున్నాను నన్ను గొడ్డలతోటి ఇక్కడ నరికింది చంద్రబాబు నాయుడు, గడ్డపలుగుతోటి ఇక్కడ పొడిచింది పురంధేశ్వరి, లేకపోతే ఇంకొకళ్ళని చెప్పేసి చెప్పించండి. ఎందుకంటే మీరు చేయగలిగింది ఏం లేదు కదా. మీరు నమ్ముతున్నారు కదా దేవుణ్ణి, మీరు దేవుడి మీద వేస్తున్నారు కదా, వివేకానంద రెడ్డి మీద వేస్తున్నారు కదా. దేవుడికి తెలుసు, వివేకానంద రెడ్డికి తెలుసు అని. కాబట్టి ఆ వివేకానంద రెడ్డిని తీసుకొచ్చి గొడ్డలతోటి నన్ను అవినాష్ రెడ్డి నరకలేదు, నరకమని జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు, భారతి గారు ఫోన్ చేయలేదు. కాబట్టి నేను చెబుతున్నాను, ఆత్మని, బ్రహ్మాండమైనటువంటి ఆత్మని, అలాంటి పాప పసివాడు, నేరాలంటే తెలియనటువంటి వాడు, హత్యలకి వ్యూహాలు చేయటం చేతగాని వాడు, రాజకీయాలకి వాడుకోవటం చేతగాని పసి పిల్లవాడు మీద మీరు ఈ అరాలు వేస్తున్నారు, మరి ఇది తప్పు అని వివేకానంద రెడ్డి తోటి కళలో మాట్లాడి, ఆత్మలతో మాట్లాడి ఒకసారి చెప్పిస్తే రాష్ట్ర ప్రజలకు ఒకసారి భారీగా పట్టం కడతారు. ఆ పని చేపిస్తే వీళ్ళకి బాగుంటుందని చెప్తున్నా. రెండోది, మరి రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డిని రిలయన్స్ వాళ్ళే చనిపోయారు అని చెప్పారు కదా. అప్పుడు అధికారంలోకి ఎందుకు రాలేదు? అది పెద్దగా వర్కౌట్ ఎందుకు కాలేదంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆ రక్తపు ముద్దల్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరణ చేశారు. ఆ సంతకాలు సేకరణ చేసింది భారీగా ప్రజల్లోకి కొంచెమే వెళ్ళింది. కొంచెమే వెళ్ళటం వల్ల కొన్ని సీట్లు మాత్రమే వచ్చినాయి. అయితే ఇంకొక శవం కావాలి, అది అత్యంత క్రూరంగా నరకబడాలి, క్రూరంగా చంపబడాలి. ఆ క్రూరత్వాన్ని చెప్పగలగాలి మనం. ఆ చెప్పడంతో పాటు పక్కన వాళ్ళ నెత్తి మీద వెయ్యగలగాలి. అప్పుడు మాత్రమే వర్కౌట్ అయిందని వివేకానంద రెడ్డి క్రూరంగా చెప్పారు. ఇది నేను మాట్లాడతలేదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మా చిన్నానని క్రూరంగా గొడ్డలు పెట్టి నరికారు. యాక్షన్ ఇట్లాగే గొడ్డలు పెట్టి నరికారు, గడ్డపారతోటి పొడిచారు, కబోర్డు కేసు గుద్దాడు. గుద్దిన తర్వాత ఇక్కడ రక్తం గారింది. ఈ రక్తం మొత్తాన్ని బాత్రూమ్ దాకా తీసుకెళ్లిపోయారు, అక్కడ కడిగారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారే చేశాడు. మా అయ్యని చంపాడు, మా బాబుని చంపాడు, మా చిన్నాన్ని చంపాడు, నన్ను కూడా చంపాలని చూశాడని క్రూరత్వాన్ని విపులీకరించి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడం వల్ల ఆ సానుభూతితోటి గెలిచాడు. లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడే సంతకాలు సేకరించినప్పుడే ముఖ్యమంత్రి కావాలి కదా. ఎందుకు కాలేదు? ఆ క్రూరత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టి ఆయన చేతిలో కత్తి పెట్టి పెద్ద పెద్ద అక్షరాలతోటి విషయ మీడియాలో రాసి అదంతా కూడా క్రియేట్ చేయటం వల్ల ప్రజలు కూడా అమ్మో అంత పెద్ద రాజశేఖర రెడ్డి గారిని ఎంత క్రూరంగా అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారు ఒంటి నిండా ఆయిల్ పూసుకొని మరీ వెళ్ళి చంపాడని చెప్పేసి చెప్పగలిగి బట్టి
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. శవాలతోటి రాజకీయాలు చేసింది ఎవరు? మేము చెబుతున్నామా? మేము చెప్పాం మా మీద నిందలేయొద్దు, అది చెప్పింది ఇంటి రాజకీయమే, మా మీద నిందలేయొద్దు, ఇంట్లో వాళ్ళే చంపారు అని మేము చెప్పాం. కానీ అవినాష్ రెడ్డి చెప్పాడని చెబుతుంది ఎవరు? సునీత చెప్తుంది. అవినాష్ రెడ్డి చెప్పాడని చెప్పి ఎవరు చెప్తున్నారు? షర్మిల చెప్తుంది. రాజశేఖర రెడ్డి కుమార్తె కదా చెప్తుంది, మరి బయట వాళ్ళు కాదు కదా. బయట వాళ్ళు కూడా కాదు. నేను అంటున్నా, ఇప్పుడు దస్తగిరి అని చెప్తాడు, దస్తగిరి కూడా నేనే చంపానని చెబుతాడు. నేనే చంపాను అనే మాటలు మాత్రం వీళ్ళు నమ్ముతారు. నా చేత చంపించింది మాత్రం ఫలానా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దానికి సంబంధించి భారతి గారు ఉన్నారు, దానికి సంబంధించి రాజశేఖర రెడ్డి కూడా అన్నాడనే ఈ మాటలు నమ్మరు. నేను చంపాననే మాటల వరకు, అతను చంపాడు కదా, చంపాడనే మాటలు వీళ్ళు వింటారు. నా చేత చంపించింది ఎవరు? వాళ్ళు. ఆ మాటలు మాత్రం అసలు చంపటం ద్వారా రాజకీయం ఏందండి? హత్య చేయటం రాజకీయం ఏందండి? ఇప్పుడు ఎవరిని ఆ రోజు వాళ్ళు మనమంతా కూడా భయపడ్డాం తెలుసా? ఆ రోజు నా నానా అన్నాడు రాజశేఖర రెడ్డి హాంపట్టు, నా చిన్నానా అన్నాడు వివేకానంద రెడ్డి హాంపట్టు. ఆ తర్వాత నెక్స్ట్ రాజకీయాల్లో ఎవరైనా అందరూ భయపడతా ఉన్నారు. షర్మిల భయపడతా ఉంది, నా చెల్లి అన్నాడు, నన్ను వేసేస్తానేమోనని. తర్వాత సునీత భయపడతా ఉంది, నా చెల్లి అని. సునీత పరిస్థితి అది. వీళ్ళిద్దరే కాకుండా ఆయన వ్యూహాలు మనకెవరికి అందవు. ఇంత గొప్ప వ్యూహకర్త, మేము అందులో సమస్య లేదు. హత్య రాజకీయాలు చేయటంలో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనగలే మాది ప్రేమ అనుకున్నాం. ఈసారి నా ఎస్సీలు అన్న ఎస్సీల్ని, నా ఎస్సీలు అన్న ఎస్సీల్ని, నా ఎస్టీలు అన్న ఎస్టీల్ని, నా ముస్లింస్ అన్న ముస్లింస్ ని అత్యంత దారుణంగా మండు టెండర్లో చావుగొట్టి ఈ శవాలతో రాజకీయాలు చేస్తా ఉన్నాడు. నేను వాళ్ళ వైపు వెళ్తాను అనుకున్నా, సునీత వైపు, షర్మిల వైపు, విజయమ్మ వైపు వెళ్ళింది అనుకున్నా. నా అంటే వాళ్ళు అనుకున్నా, నా ఎస్సీలు అనగలే మా వైపు వచ్చిందని మేము అనుకోవాలా. ఆ శవాలు తీసుకొని ఈ రోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇంత హత్య రాజకీయాలు చేసే వాళ్ళు వీళ్ళు చెబుతా ఉంటారు. నేను అంటున్నా, వివేకానంద రెడ్డి విజయమ్మ మీద పోటీ చేస్తే తప్ప రాజశేఖర రెడ్డి ఎక్కడ పోటీ చేశాడయ్యా? కాంగ్రెస్ లో కాదా? అంటే వారు ఏమంటారంటే వివేకానంద రెడ్డి గారికి నిజంగా రాజశేఖర రెడ్డి గారన్నా వారి కుటుంబ సభ్యులన్న ప్రేమ అభిమానం ఉంటే వారి మీద పోటీ చేయకుండా ఆ రోజు సైలెంట్ గా ఉండాల్సింది కదా అనేది వారి అభిప్రాయం. నేను మీరు అడిగిన ప్రశ్నలకే జవాబు చెబుతున్నాను, వాళ్ళు మాట్లాడిన దానికే జవాబు చెబుతున్నా. నిజమే ప్రేమ ఉంది. చనిపోయి నాటి వరకు రాజశేఖర రెడ్డి ఎక్కడ ఉన్నాడండి? కాంగ్రెస్ లో ఉన్నాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటే చనిపోయాడు. ఆయన మీద ప్రేమ ఉంది కాబట్టి కాంగ్రెస్ లో పోటీ చేసి, అందువల్ల ఆశ్చర్యంగా ఉంది. ఈయనకి రాజశేఖర రెడ్డి మీద కనుక జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉంటే ఈయన కాంగ్రెస్ లోనే ఉండాలి. ముఖ్యమంత్రి అయితే ఇయ్యాలి కాబట్టి రేపు వస్తుంది, రేపు కాబట్టి ఎల్లుండి వస్తుంది. ఎంతమంది ఉందంటూ లేరు కాంగ్రెస్ లో. పదవులు లేకపోయినా ఉన్నటువంటి వాళ్ళు లేరా? ఈ రోజుకైనా షర్మిల సొంత గుట్టింగ్ చేరింది, సంతోషపడండి. అంతేగాని మీలాగా ముఖ్యమంత్రి పదవి కోసం బయటకు వచ్చి హత్య రాజకీయాలు చేస్తే అప్పుడే కాంగ్రెస్ లో ఉన్నట్లెక్క. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దాకా కాంగ్రెస్ లో లేడా? భక్తుల గురించి మాట్లాడతారు కొంత చేతకాని మాటలు. రాజశేఖర రెడ్డి గారు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నాడు? సిపిఐతో పెట్టుకోలేదా? సిపిఎంతో పెట్టుకోలేదా? లేకపోతే టీఆర్ఎస్ తో పొత్తులు పెట్టుకోలేదా? పొత్తులు అన్న తర్వాత రాజకీయాల్లో ధర్మం, అది ఎన్నికల నియమావళికి విరుద్ధం కాదు. హత్యలు చేసి రాజకీయాల్లోకి వెళ్తాం ధర్మం. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా మీరు ఎందుకు వెళ్తారు? అధర్మానికి వ్యతిరేకంగా మీరు ఎందుకు వెళ్తారు? పొత్తులు పెట్టుకోకూడదని ఎన్నికల నియమావళిలో మీరు చేర్చండి. మేము కూడా పెట్టుకోరు, రేపు ఎవరో పెట్టుకోరు, ఎన్డీఏ ఏర్పడదు. లేదు కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పొత్తులు పెట్టుకోవచ్చు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రజలు అంగీకరిస్తే ప్రజలకు ఇస్తూ ఉంటే ఓట్లు వేస్తారు, లేకపోతే లేదు. అది వ్యతిరేకం కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కనుక అతనిలో బంధుత్వాల మీద ప్రేమ కాదు, బాంధవ్యాల మీద ప్రేమ కాదు ఉంటే ఆమె మాట్లాడేదానికి సమాధానం చెప్పానండి. ఈ రోజు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. ఇంకొక అంశం కూడా ఉంది. పిల్లి మాణిక్యాలరావు గారు, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో షర్మిలారెడ్డి గారు, సునీతారెడ్డి గారు నడుస్తున్నారని, వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారంటూ వైసీపీ నాయకులు అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అందరినీ కూడా నా మీదకి ఉసిగొలుపుతూ ఉన్నారు, నా బంధువులను, నా బంధుత్వాలను కూడా అని. బిఎన్ గారు, ఈ జగన్మోహన్ రెడ్డి మా మీద పడి ఆడవటం, అతను చంపిన కత్తి తీసుకొచ్చి మా చేతుల్లో పెట్టడం,
అతను చంపిన గొడ్డలు తీసుకొచ్చి మా చేతుల్లో పెట్టడం, మమ్మల్ని తిడటం ఇవన్నీ ఓకే, నేను కాదను. షర్మిలమ్మ గారు ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి బయలుదేరేటప్పుడు ప్రభా నా బిడ్డను ముఖ్యమంత్రి చెయ్యి అంది. తప్పు లేదు, బిడ్డ కోసం ప్రార్థన చేసింది. అదే షర్మిలమ్మ గారు నిన్న ఇడుపులపాయ నుంచి యాత్ర మొదలు పెట్టేటప్పుడు ప్రభా నా బిడ్డను ముఖ్యమంత్రి చేయి ఆంధ్రప్రదేశ్ అంది. ఏ ప్రభువుని ఏడుకుంది? ఏ ప్రభువుకి చెబుతుంది? ప్రభువుకి పరీక్ష కడుతుందా ఏంటి? ఆమె మీద మాట్లాడమను. తల్లి నువ్వేమి తల్లివే, వాళ్ళలాగా నిన్ను చెయ్యాలా? నేను నన్ను ముఖ్యమంత్రిగా మరి నన్ను ఆ ప్రభువుకు చెబితివి, నన్ను జనంలోకి పంపిస్తుంటివి, మళ్ళీ అదే ప్రభువుని చెల్లెలు కూడా చేయమని చెబుతుంటివి. ఎవరు ఉండాలి? మా ఇద్దరు ఒకళ్ళే ఉండాలి కదా, ముఖ్యమంత్రి ఒక్కళ్ళే కదా అయ్యాది ఆంధ్రప్రదేశ్ కి అని చెప్పేసి వాళ్ళనండి మమ్మల్ని విమర్శించడం దానికి. వాళ్ళ అమ్మాయి కదా కన్నీటి అంటే మాణిక్యాల గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంశం లేవనెత్తారు. రాబోయే రోజుల్లో కుటుంబాలను కూడా చీల్చే కుట్రలు జరుగుతాయంటూ ఆయన ముందుగానే ఊహించారు. ఆ ఊహించినట్టుగానే ఇప్పుడు అది జరుగుతుందేమని అనుకోవాలా? అవునండి. ఇప్పుడు ఆ తల్లి ఎట్లా ఉంటుందో ఆ కొడుకు తెలుసు, ఆ తల్లి ఎట్లా ఉంటుందో ఆ చెల్లికి తెలుసు. మమ్మల్ని అంటే దానికి ఒకటి చంపితే సునీతమ్మ అన్నయ్య బాగా చంపావు అన్నయ్య, ఏం కాదు మన కుటుంబాలు విడిపోకూడదు, నేను నిన్ను కౌగులించుకొని తిరుగుతాను అన్నయ్య సునీతమ్మ చెప్పాలా? అంటే విడిపోయితేనే ఆయనకు తెలుసు, అది కానీ కుటుంబాలు విడుస్తారని చెప్తుంది. ఆ రోజు ఎంపీగా పోటీ చేయాలని రాజశేఖర్ రెడ్డికి అత్యంత ప్రియమైనటువంటి తమ్ముడు, రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో నడిచేటువంటి తమ్ముడు కోరుకున్నాడు. అది కాదని అవినాష్ రెడ్డిని పెట్టారు, ఆయన్ని లేపేశారు. ఎప్పటికైనా షర్మిల వెళ్ళిపోయింది, తెలంగాణ వెళ్ళిపోయింది, అటు ఇటు తిరిగి వచ్చింది, ఈ రోజు ఇక్కడికి వెళ్ళింది. ఎప్పటికైనా బయటకు వెళ్ళిందని తెలుసు. ఇంత చేసినా కూడా అన్నయ్య నువ్వు చంపావు, అవసరమైతే మా మాయని కూడా లేపేసాయి, నేను మాత్రం నీతోటే ఉంటానని ఆమె చెప్పిద్దా? కుటుంబాల్లో వ్యక్తులను చంపితే, కుటుంబాల్లో ఆస్తులు పీకేసుకుంటే, కుటుంబాల్లో ఉన్నటువంటి భూములు లాగేసుకుంటే కుటుంబాలు విడిపోకుండా ఎట్లా ఉంటాయండి? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎవరి పనులు చేసుకుంటారు, వాళ్ళు సందర్భం వచ్చేప్పుడు కలుసుకుంటా ఉన్నారు. మీ పరిస్థితి అట్లేదు కదా, రోడ్డు మీద పడ్డారు కదా. మీ హత్య రాజకీయాలని రాష్ట్రం మీద రుద్ది రాష్ట్రాన్ని నాశనం చేసి. ఇంకొక విషయం చెబుతానండి, జగన్మోహన్ రెడ్డి బాధితులు షర్మిల, సునీత, విజయమ్మ కాదు. వాళ్ళు అంటున్నారు బ్రహ్మాండమైనటువంటి ఓట్లేసి గెలిపిస్తారని. రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు బాధితులే. వర్గాల వారీగా తీసుకుందాం. యువత ఉంది, నేను ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళు బాధితులు కాదా? ఎస్సీ ఎస్టీలు పథకాలు తీసేశారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రతి ఒక్కరిని అడ్డం వచ్చిన నరుక్కుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళు బాధితులు కాదా? అమ్మ మేధవత్తు, నేను రేపు పొద్దున 24లో ఓట్లేసేటప్పటికల్లా రాష్ట్రంలో మద్యపానం ఉండదు అని చెప్పి కల్తీ మద్యాన్ని తెచ్చి కొన్ని వేల మందిని, లక్షల మందిని అనారోగ్యం పాలు చేసి వేల మందిని చచ్చిపోవడం చేసావు. వాళ్ళందరూ బాధితులు కాదా? ఈ రాష్ట్రంలో బాధితులు కాని వర్గం ఏదో చెప్పు. ముస్లింస్ బాధితులు కాదా? రాష్ట్రంలో కేవలం తండ్రిని కోల్పోయి చిన్న తండ్రిని కోల్పోయినటువంటి వాళ్ళిద్దరే కాదు బాధితులు. రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గం కూడా జగన్